టీ20 వరల్డ్ కప్ 2024 కోసం కొత్తగా నిర్మించిన నాసాఫ్ కౌంటీ న్యూయార్క్ మైదానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరొక వైపు టీమిండియా చాలా బలంగా ఈ వరల్డ్ కప్ ని ఎలాగైనా సాధించాలనుకుంటోంది. ఈ రోజు హై వోల్టేజ్ మ్యాచ్ భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మొదలయ్యే ముందు భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందరం అయోమయంలో ఉన్నామని పేర్కొన్నాడు. అసలు ఇంతకీ పిచ్ గురించి రోహిత్ శర్మ ఏమన్నాడంటే, మేము ఎలాంటి వికెట్ పై ఆడబోతున్నామో మాకే క్లారిటీ లేదు. పాకిస్తాన్ కంటే ఎక్కువ రోజులు ఇక్కడున్న కండిషన్స్ ను అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఉపయోగమూ లేదు. చివరకు పిచ్ క్యూరేటర్ కూడా వికెట్ ఎలా ఉండబోతోందో చెప్పలేకపోతున్నాడు. అంతే, పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కఠినమైన కండిషన్స్ లో రాణించాలంటే అనుభవం కలిగిన ఆటగాళ్ళు ఉండాలని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అందుకే నేను అనుభవం కలిగిన ఆటగాళ్లను అవసరమని చెప్తున్నానని అన్నాడు. ఎందుకంటే ఈ వికెట్ చాలా కఠినమైన వికెట్. ఇలాంటి వికెట్స్ పై ఆడి తాకించుకున్న దెబ్బలకు లెక్కలేదు. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో ఇలాంటి వికెట్స్ పై ఆడి సవాళ్లను అధిగమించాం. గబ్బా మైదానం ఈ కఠినమైన పిచ్చుకు ఉదాహరణగా నిలుస్తుంది. గబ్బా మైదానంలో మేము ఈ తరహా పిచ్ పైనే ఆడాం. చాలా దెబ్బలు తగిలించుకున్నాం. ప్రపంచ కప్ కు మించినది ఏదీ లేదు. శరీరానికి ఎన్ని దెబ్బలు తాకినా ఏం కాదు. పిచ్ పై కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ దూకుడుగా నెమ్మదిగా కాకుండా బ్యాటింగ్ చేయాలి. టాప్ ఆర్డర్లో ఎవరో ఒకరు స్వేచ్ఛగా ఆడాలి. ఈ క్రమంలో మేము 8 మంది బ్యాటర్లతో బరిలోకి దిగుతున్నామంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తున్నట్టయితే బౌలింగ్ కన్నా కూడా బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేషన్ మన భారత జట్టు ఎక్కువ పెట్టిందని అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అప్పుడు లభిస్తుంది.